అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరైతే హోలీ పండుగలు అయితే నిమగ్నమయ్యారు. అందరైతే హోలీ ఆడుతూ చాలా సంతోషంగా అయితే గడుపుతున్నారు. మనతో పాటు కొంతమంది అయితే హోలీ ఆడుతున్నారు, కొంతమంది అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుపుతున్నారు హోలీ ఇవాళ? హోలీ చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న హోలీ ఏ కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా భేదంగా విపరీతంగా అది మంచి సంతోషంగా జరుపుకుంటున్నాం. అన్ని న్యాచురల్ కలర్స్ వాడి కోడిగుడ్లు కానీ ఇట్లా కొట్టకుండా న్యాచురల్ కలర్స్ వాడి చెరుకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి అది న్యాచురల్ కలర్స్ వాడాలని మేము సూచిస్తున్నాము. అదేవిధంగా పిల్లలు కానీ పెద్దలు కానీ వాగులు వంకలు పోకుండా ఇంటికాడే స్నానం చేసి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది హోలీ? ఎప్పటి వరకు ఆడతారు? మళ్ళీ పొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం 11 గంటల వరకు. ఓకే, అంటే చాలా మంది అయితే చిన్నపిల్లలు చూస్తున్నాం, మనం అయితే ఇక్కడైతే చూస్తున్నాం కదా. అంటే ప్రధానంగా కొంతమంది డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? డబ్బులు అంటే సంతోషంగా ఇస్తారు కదా సార్. పిల్లలకి డబ్బులు సంతోషంగా ఇస్తారు. సంతోషంగా ఎవరు సంతోషం కొద్దీ వాళ్ళు కొంచెం ఇస్తారు కాబట్టి సంతోషం కొద్దీ పిల్లలకి ఇస్తారు చేయడం జరుగుతుంది హోలీలో. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం చాలా సంతోషంగా అయితే హోలీ అయితే ఆడుతున్నాం అని చెప్తున్నారు. అమ్మాయి ఎలా ఆడుతున్నారు హోలీ? చాలా బాగా ఆడుతున్నాం. అవునా, ఎంతమంది ఉన్నారు మీరు టీం? 5 మెంబర్స్. 5 మెంబర్స్. ఎన్ని గంటల నుంచి ఆడుతున్నారు? పొద్దున 7. ఎలా అనిపిస్తుంది హోలీ? చాలా బాగా అనిపిస్తుంది. ఎలా తయారు చేశారు రంగులు? మీరు సొంతంగా తయారు చేశారా, బయట కొనుకొచ్చారా? బయట కొనుక్కున్నాం. బయట కొనుక్కున్నారు. ఎలా ఉంది పండుగ? చాలా బాగుంది. చాలా బాగుంది. హాలిడే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ మరి? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. న్యాచురల్ కలర్స్ అయితే వాడుతున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుపుతున్నారు హోలీ? ఈ దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రత్యేకమైన పండుగగా మేము హోలీని భావిస్తాము. ఎందుకు అంటే ఇది మన దేశవ్యాప్తంగా ఒకటి గొప్ప పండుగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది సపరేట్గా ఒక కలర్ల పండుగ, కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ కాబట్టి మేము చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఈ హోలీని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా మన నేచురల్గా తయారు చేసిన కలర్స్ కానీ చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలకుండా అందరూ నేచురల్ కలర్స్ వాడి చర్మ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది కలర్స్ అనే కెమికల్ వీటి వల్ల తయారు చేసిన రంగులు తీసుకొచ్చి దుకాణంలో విచ్చలవిడిగా విక్రయిస్తారు కాబట్టి మనం దాన్ని చూసుకొని ఎంపిక చేసుకొని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంగా కూడా అందరూ హోలీ సంతోషంగా జరుపుకొని వాగులు వంకలు బావుల దగ్గరికి వెళ్ళినా కూడా అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే ఈత రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చూసుకుంటూ కొంచెం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకునే అవకాశాలు ఎవరు ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అదంతా జరగకుండా కొద్దిగా ఎవరైనా కొద్దిగా పెద్దలు కూడా అప్రమత్తంగా ఉండి అక్కడికి వచ్చిన పిల్లల్ని కానీ ఎవరినైనా మందు అది ఇది ఎక్కువ తాగకుండా మితంగా తీసుకొని ఎంజాయ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, అంటే ఎలా జరుపుతున్నారు పండుగ? అంటే ప్రస్తుతం అంటే ఎన్ని గంటల నుంచి జరుపుతున్నారు పండుగ? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? 6 గంటల నుంచి ఆడుతున్నాం. అంటే ఏమేమి కలర్స్ వాడుతున్నారు? న్యాచురల్ కలర్స్ వాడుతారు? రంగులు ఇవే, బొట్లు, పసుపు, కుంకుమ అవే. ఓకే, అంటే వేరే ఏం వాడట్లేదు ఇక? లేదు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మేమైతే పూర్తిగా న్యాచురల్ కలర్స్ అయితే వాడుతున్నామని చెప్తున్నారు. మనతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు, అంతేకాకుండా పెద్దవాళ్ళు ఉన్నారు. అందరైతే చాలా సంతోషంగా అయితే గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే చాలా సంతోషంగా అయితే అందరూ హోలీ జరుపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, దేశంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం అందరూ హోలీ పండుగల్లో అయితే నిమగ్నమయ్యారు. అందరూ అయితే న్యాచురల్ కలర్స్ అయితే వాడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని రకాల చర్మ సంబంధ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో అయితే కలర్స్ అయితే అవాయిడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి ఇతరత్ర ఏమి వాడకుండా, రసాయనాలు కలిపిన వాడకుండా అయితే అందరైతే చాలా పండుగనైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.